నమస్తే, వెల్కమ్ టు K6. నేను సునీల్. మోర్తాడ్ మండలంలోని సుంకేటి గ్రామాలను అభివృద్ధి చేయాలి, ప్రభుత్వ పాఠశాలను ప్రైవేటు ధీటుగా మార్చాలి, నాణ్యమైన విద్యను అందించాలన్న సంకల్పంతో కూడా మోర్తాడ్ మండలంలోని సుంకేటి గ్రామంలో పూర్తి మౌలిక వసతులతో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయనడానికి చాలా నిదర్శనం. మోర్తాడ్ గ్రామానికి చెందిన మాజీ ఏదైతే నిజామాబాద్ జిల్లా ఎంపీగా పనిచేసినటువంటి నారాయణ రెడ్డి వాళ్ళ కూతురు షీలారెడ్డి గారు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని ఇదే గ్రామంలో పుట్టి తాను పుట్టిన గ్రామాన్ని డెవలప్ చేయాలి అన్న సంకల్పంతో కూడా వారు గ్రామంలోని మొట్టమొదటిగా నిజామాబాద్ జిల్లానే మొట్టమొదటిగా ప్రతి ప్రభుత్వ పాఠశాలకు కంప్యూటర్లు అందించడం జరిగింది. అలాగే కేవలం విద్యార్థులకి నాణ్యమైన విద్యను అందించాలి, కేవలం విద్యపై ప్రత్యేక దృష్టి సారించాలన్న సంకల్పంతో కూడా నారాయణ రెడ్డి గారు గతంలో కూడా ఈ యొక్క సుంకేట్ గ్రామంతో పాటు జిల్లాలో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో లైబ్రరీ ఏర్పాటుకు ఆయన కృషి చేయడం జరిగింది. అలాగే కంప్యూటర్ల వితరణ, ప్రతి ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్లు ఏర్పాటు చేస్తే పిల్లలకు ఆధునీకరణ మీద ప్రత్యేక దృష్టి సారిస్తుంది అన్న సంకల్పంతో కూడా ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే కూడా ప్రధానంగా మోర్తాడ్ మండలం కేంద్రంలో సుంకేట్ గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో మన ప్రాథమిక పాఠశాల చాలా డెవలప్మెంట్ చేశారు. పాఠశాలలో కంప్యూటర్ను అందించి అలాగే లైబ్రరీని కూడా ఏర్పాటు చేయించడం జరిగింది. సుమారు 20 నుంచి 30 లక్షల ప్రత్యేక వ్యయంతో కూడా పాఠశాలలో బాత్రూంల ఏర్పాటు అలాగే కిచెన్ ఏర్పాటు చేయించి పాఠశాలలో ఏదైతే పాఠశాలకు ఎంట్రన్స్ రాగానే ప్రభుత్వ పాఠశాల తరహాలో తలపించే విధంగా కూడా పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ గ్రామంలో తాను చదువుకున్న పాఠశాలలో ఈ అన్ని మౌలిక వసతులు ఉంచాలి అనే వారి సంకల్పం వారి నారాయణ రెడ్డి కూతురు షీలారెడ్డి చేయడం జరుగుతుంది. షీలారెడ్డి ప్రత్యేక చొరవతో కూడా హైదరాబాద్లో ఒక ప్రముఖ వ్యాపారవేత్తగా ఉన్నటువంటి ఆమె తమ గ్రామంలో ఏ సమస్యలున్నా తన దృష్టికి తీసుకొస్తే సత్వర పరిష్కారం కోసం ఆమె ముందుండి నడిపించడం జరుగుతున్నది. ఇదే తరహాలో కూడా గ్రామస్తులు ఏమంటా ఉన్నారు, గ్రామంలోని స్థానిక పాఠశాల ఉపాధ్యాయులు ఏమంటా ఉన్నారు, అలాగే మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించి ఇంకా ఎలాంటి అభివృద్ధి కోరుతూ ఉన్నారు, గత 15 ఏళ్ల క్రితం ఇప్పుడు ఎలా ఉంది పాఠశాలలు, రూపురేఖలు ఏ విధంగా మారాయి, పాఠశాలలో విద్యార్థుల శాతం ఎంత మేరకు ఉన్నది అన్న విషయాలను కూడా ఒకసారి పాఠశాల లోపలికి వెళ్ళి అడిగి తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. చలో. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. కీర్తిశేషులు ముసుకు నారాయణ రెడ్డి ఎంపీ గారు ప్రముఖ విద్యావేత్త, రచయిత, న్యాయవాది. వారు 1965లోనే నిజామాబాద్ జిల్లాలో ఒక మహిళా డిగ్రీ కళాశాలను స్థాపించడానికి ఎంతో కృషి చేశారు. అదేవిధంగా మా సుంకేట్ గ్రామంలో కూడా లైబ్రరీ, డైనింగ్ హాల్, కంప్యూటర్ ల్యాబ్, అదేవిధంగా ప్రైమరీ స్కూల్ని కూడా సుమారుగా 15 లక్షల రూపాయలు వెచ్చించి వారి కుమార్తె అయినటువంటి శ్రీమతి కె షీలారెడ్డి గారు తండ్రి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్ళి చదువుకుంటేనే బాగుపడతామనే ఉద్దేశంతో పిల్లలందరూ బాగా చదువుకోవాలని, వాళ్ళకి కనీస అవసరాలు ఈరోజు ఎలక్ట్రానిక్ అంటే డిజిటల్ యుగం కాబట్టి మనకి కంప్యూటర్ ల్యాబ్ను కూడా ప్రత్యేకంగా వాళ్ళు అందజేస్తున్నారు. వారికి పాఠశాల తరపున తర్వాత గ్రామం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. ఇదే
కదా ఇదే కదా నీ కదా ముగింపు లేనిదై సదా సాగదా నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా సిరాలు లక్ష వంపదా చిరాక్షరాలు రాయదా నిసీధి ఎంత అని నేను ఎంపీపీఎస్ సుంకెట్లో హెచ్ఎంగా పనిచేస్తున్నాను. అయితే ఈ విద్యా సంవత్సరం ఊహించని రీతిలో మా పాఠశాల చాలా మారిపోయింది. ప్రైవేట్ స్కూల్ కంటే కూడా చాలా అందంగా, ఆకర్షణీయంగా, ఆహ్లాదకరంగా తయారైంది. దీనికి ముఖ్య కారణం ఎవరంటే మన ఇక్కడ సుంకెట్ గ్రామంలో మాజీ ఎంపీ అయినటువంటి గౌరవనీయులైన మన నారాయణ రెడ్డి గారి కుమార్తె షీలారెడ్డి గారు వాళ్ళ నాన్నగారి స్ఫూర్తితో వాళ్ళ నాన్నగారు విద్యకు చేసినటువంటి మంచి మంచి పనులను గూర్చి అతని అడుగుజాడల్లో నడవలసిన కుమార్తెగా తను ఎంతో ఆలోచించి ఈ ఊరిని జ్ఞాపకం చేసుకొని ప్రేమతో స్కూల్ని బాగు చేయాలి అని తనకి ఆలోచన రావడం ఇంకా చాలా అదృష్టం ఈ స్కూల్కి. ఎందుకంటే ఆ చక్కని ఆలోచన, ఎంత డబ్బున్నా కొంచెం పెట్టని వాళ్ళు ఉంటారు, కానీ ఆమెకి విద్యార్థులకి, పేద విద్యార్థులకి ఎంతో చేయాలనే ఆలోచన రావడం చాలా మంచిది అది ఆలోచన. అయితే ఈ మన పాఠశాలకి ఎంపీపీఎస్ సుంకెట్ పాఠశాల చాలా అధ్వానంగా ఉండే, ఎందుకంటే అన్నీ కూడా డ్యామేజ్ అయిపోయినాయి. క్లాస్ రూమ్స్లు కానీ, టాయిలెట్స్ కానీ, కిచెన్ కానీ అసలు చూడడానికి అసలు చాలా ఏం బాగలేకపోతుండే. అయితే ఆ సమయంలో షీలారెడ్డి గారు మనకి లైబ్రరీతో స్టార్ట్ చేశారు. లైబ్రరీని కండక్ట్ చేస్తాం, ఇక్కడ మీరు లైబ్రరీని కండక్ట్ చేస్తాం, మీరు నిర్వహిస్తారా అని చెప్పేసి ఫోన్ రావడం జరిగింది ఏప్రిల్ నెలలో. అయితే మేము ఓకే అన్నాము. ఆ లైబ్రరీతో పాటుగా మొత్తం క్లాస్ రూమ్లు 4 క్లాస్ రూమ్స్లు ఉన్నాయండి. ఇక్కడ 4 క్లాస్ రూమ్స్లు అన్నీ కూడా రిపేరింగ్ చేయడం జరిగింది. అన్ని క్లాస్ రూమ్ల మరమ్మతులు, ఆధునికీకరణ మొత్తం కూడా అంతా కూడా మనం ప్రైవేట్ స్కూల్ కంటే ధీటుగా ఈ పాఠశాలను చేయడం జరిగింది. అయితే మాకు వరండా కూడా లేకుండే సార్ బయట. అయితే ఆ వరండాకి కూడా పెద్ద వరండా వేయించడం జరిగింది. టాయిలెట్స్ రిపేరింగు, కిచెన్ షెడ్ రిపేరింగు అన్నీ కూడా టోటల్లీ దానికి మొత్తం దాదాపుగా 10 లక్షల వరకు మన పాఠశాలకు మేడం గారు డొనేట్ చేయడం జరిగింది. చాలా మాకు పిల్లలు కూడా చాలా ఆనందంగా, ఆహ్లాదంగా ఈ వాతావరణంలో చదువుకోవడానికి ఇష్టపడుతూ వస్తున్నారు. డైలీ ఇంతకుముందు ఉన్న అటెండెన్స్ కంటే ఇప్పుడు మాకు దాదాపుగా 90% అటెండెన్స్ పెరిగిందండి. పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్ నుంచి కూడా మన పాఠశాలకి రావడం జరిగింది. పిల్లలకి ఇట్లా మంచి వాతావరణంలో చదవడం వాళ్ళకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది, ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. మౌలిక వసతులు లేక ఎన్నో పాఠశాలలు మరుగున పడిపోతున్నాయి. కానీ ఈ సమయంలో ఈ షీలారెడ్డి మేడం గారు ఈ స్కూల్ని జ్ఞాపకం చేసుకోవడము, ఇన్ని చేయడము చాలా అరుదు. కానీ రెడ్డి మేడం గారికి చాలా ధన్యవాదాలు. దాంతోపాటుగా మన ఊరి వాళ్ళు కూడా చాలా సపోర్ట్ ఉందండి. వీడీసీ వాళ్ళు కానీ, మన సర్పంచ్ మేడం కానీ అందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు స్కూల్కి అన్ని విషయాలలో. వీడీసీ నుంచి మనకి 2 టీచర్లను కూడా గత 4-5 ఇయర్స్ నుంచి టీచర్స్ని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు శాలరీ ఇచ్చి ఈ విధంగా పిల్లల విద్యకు ఎంతో ఇక్కడ ప్రాముఖ్యాన్ని ఇవ్వడం జరుగుతుంది. విలేజ్ వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి నేను. ఇంకా ఇదే విధంగా కొనసాగుతూ ఈ సుంకెట్ పాఠశాల ఆదర్శంగా ఈ మండల్లోనే, జిల్లాలోనే ఆదర్శంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా మంచి స్థానంలో ఉండి మన ఊరి ప్రజలకు అందరికీ కూడా మంచి పేరు తీసుకురావాలని కోరుతున్నాను. మా
మా స్టాఫ్ తరపున కూడా చాలా ధన్యవాదాలు. మేము కూడా మేడం ఇంత చేసిన దానికి మాకు ఇంకా బాధ్యతలు పెరిగినాయి కాబట్టి మేము ఇంకా ఎంతో మా వంతు కృషి చేసి పిల్లలకు న్యాయం చేస్తామని మేము హామీ ఇస్తున్నాము. నిజంగా చెప్పాలంటే లైబ్రరీ చాలా బాగుంది. పిల్లలకు మనకి లైబ్రరీలోనే జ్ఞానం అనేది చాలా అందుతుంది కాబట్టి లైబ్రరీ చాలా బాగుంది. అంతా కూడా చాలా అంటే చాలా మారిపోయింది. స్కూలు చాలా ఆనందంగా ఉంది మాకు. మరొకసారి షీలారెడ్డి మేడం గారికి ప్రత్యేకమైన అటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇది ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి మా సర్వీస్లో. ఇది చాలా ఆనందంగా ఉందండి. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభుత్వ పాఠశాలలో లైబ్రరీని ఏర్పాటు చేసి విద్యార్థులలో మంచి వేదవంతులను తయారు చేయాలి, అలాగే విద్యతో పాటు అన్ని రకాలుగా కంప్యూటర్ వసతులు అందించాలన్న సంకల్పంతో కూడా ఇక్కడ మనం ప్రైమరీ పాఠశాలను చూస్తూ ఉన్నాము. ఎంత అద్భుతంగా కూడా తయారు చేశారు లైబ్రరీని. స్థానికంగా లైబ్రరీ టీచర్ మనతో ఉన్నారు, వారిని అడుగుదాం. మీరు చెప్పండి, అంటే ప్రత్యేక నారాయణ రెడ్డి ఫ్యామిలీ చొరవ తీసుకొని లైబ్రరీ ఏర్పాటు చేయడం ఏం చెప్తా ఉన్నాము? అవును సార్, షీలారెడ్డి మేడం గారే తను ప్రత్యేక శ్రద్ధను వహించి మా పాఠశాలలో ఉన్న పిల్లలను ప్రేమించి వాళ్ళ కొరకు వాళ్ళు మంచి అంటే నాట్ ఓన్లీ అంటే రీడింగ్ స్కిల్స్ అంటే లైబ్రరీని తను ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫుడ్ ఫర్ థాట్ అనే ఫౌండేషన్ ద్వారా మా పిల్లలకు లైబ్రరీని ప్రొవైడ్ చేయడంతో పాటు వాటికి సంబంధించినటువంటి పిల్లలకు కావాల్సినటువంటి స్టోరీ బుక్స్ కావచ్చు, అన్ని రకాల అటువంటి బుక్స్ని తను మాకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ లైబ్రరీ వల్ల ఉపయోగం ఏంటి అంటే మా ప్రైమరీ పిల్లలకు రీడింగ్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. నాట్ ఓన్లీ ద రీడింగ్ స్కిల్స్, వాళ్ళు చదువుతూ ఉన్నప్పుడు లెటర్ ఐడెంటిఫికేషన్ కావచ్చు, వర్డ్ ఫార్మేషన్ అనేది కూడా వాళ్ళు చక్కగా నేర్చుకోగలుగుతారు. అంత మాత్రమే కాదు కానీ రీడింగ్ బుక్స్ వాళ్ళు స్టోరీ బుక్స్ చదువుతూ ఉన్నప్పుడు ఆ స్టోరీలో ఉన్నటువంటి మోరల్ వాల్యూస్ని వాళ్ళు అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళు నిజ జీవితంలో వాళ్ళు అప్లై చేసుకొని అంటే రానున్న భవిష్యత్తు తరాల్లో కూడా వాళ్ళు మంచి వాళ్ళుగా అంటే డెవలప్ అవ్వడానికి కూడా వాళ్ళు
అంటే వాళ్ళట్లో మాల్డ్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నిజంగా మేడంకి వచ్చినటువంటి మంచి ఆలోచనను బట్టి తన తండ్రి గారు అనేటువంటి ఆశయాలను తను నెరవేర్చడంలో తను ముందుండి మా పాఠశాలకు ఇన్ని రకాల మౌలిక వసతులను అన్నింటినీ కల్పించి మా పిల్లలను ఒక మంచి స్థానంలో ఉంచాలని తను చేసినటువంటి ప్రయాసకు మేము మా పాఠశాల తరపున మా టీచర్స్ని మా పిల్లలందరూ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గ్రామాలలో తల్లిదండ్రులకు మీరేమని పిలుపునిస్తారు స్కూల్ విషయంలో? గ్రామంలో ఉన్న తల్లిదండ్రులకు మేము చెప్పేది ఏంటి అంటే ఇలాంటి సౌకర్యాలు ఏ కార్పొరేట్ స్కూల్లో కూడా ఉండవు. ఎందుకంటే కార్పొరేట్ స్కూల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఓన్లీ స్టడీ పర్పసే ఉంటుంది. కార్పొరేట్ స్కూల్లో బుక్ నాలెడ్జ్ మాత్రమే అందించగలుగుతుంది. కానీ మాకు ఇక్కడ ఏంటి అంటే గవర్నమెంట్ స్కూల్లో ప్లేవే మెథడ్లో పిల్లోడికి వాడు జాయ్ఫుల్ లర్నింగ్ అనేది ఇక్కడ నేర్చుకోగలుగుతాడు. ఎందుకంటే వాడు ఇక్కడ అంటే ఎలాంటి ఒక రిస్ట్రిక్షన్స్తో చదవడం అనేది ఇక్కడ ఉండదు. వాడు హ్యాపీగా అంటే ఆడుతూ పాడుతూ మాతో పాటు ఇన్వాల్వ్ అయిపోయి చదువుతూ ఉంటాడు. మళ్ళీ వాడికి ఏంటి అంటే ప్రతిదీ కూడా మేము ఎలా చెప్తున్నామంటే ఓన్లీ బుక్ బేస్డ్ కాకుండా ప్రాక్టికల్ వేలో వాళ్ళకు చెప్పడం అనేది మేము జరుగుతూ ఉంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా చెప్తా ఉన్నాము, ప్రతి సౌకర్యం ఏ కార్పొరేట్ స్కూల్లో లేనటువంటి అన్ని ఫెసిలిటీస్ మా స్కూల్లో మేడం గారి ద్వారా మేము అన్ని అంటే తన సహకారంతో మేము అన్ని కూడా ఇక్కడ సమకూర్చుకున్నాము. డెస్క్ బెంచెస్ కావచ్చు, పిల్లలకి లైబ్రరీ కావచ్చు, చైర్స్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, మళ్ళీ ఏంటంటే మాకు మెయిన్ టాయిలెట్స్ ఆడపిల్లలు కదా అన్ని టాయిలెట్స్లో కూడా అన్ని ఫెసిలిటీస్, రన్నింగ్ వాటర్, ఇంతకుముందు మాకు రన్నింగ్ వాటర్ ఫెసిలిటీ అనేది లేకుండే, గర్ల్స్ బాయ్స్ అని అట్లాంటి వేరియేషన్ అనేది లేకుండే. బట్ ఇప్పుడు ఎవరిది వాళ్ళకు రన్నింగ్ వాటర్తో పాటు చక్కగా టాయిలెట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో టాయిలెట్స్ అనేవి ఉండవు, సహజంగా అయితే ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ఉండవు. కానీ కేవలం మేడం వల్లనే మా స్కూల్ ఇంత బాగా ఇంత అందంగా కలర్ఫుల్గా తీర్చిదిద్దగలిగింది కేవలం మేడం సహకారం. నాట్ ఓన్లీ ద మేడం కాదు, విలేజ్ వాళ్ళందరూ సహకారం, సర్పంచ్ మేడం కావచ్చు, వీడీసీ వాళ్ళు కావచ్చు, అందరూ మా స్కూల్లో ఉన్నటువంటి పేరెంట్ పిల్లల తల్లిదండ్రులు అందరూ సహాయ సహకారాలతో ఇంత అందంగా మా స్కూల్ని మేము తీర్చిదిద్దుకోగలిగినాము. అందుకు చాలా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మేడం గారికి. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. ఇదే కదా నీ కదా ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కదా ముగింపులేనిదై సదా సాగదా. నిస్వార్థమెంత. మాకు షీలారెడ్డి మేడం గారు చాలా చేశారు. మాకు కిచెన్ షెడ్ 2 రూమ్సే ఉంటుండే. సో మేడం సహాయంతో సెల్ఫ్లు కానీ అందులో అన్నీ చేయించుకున్నాం. ఇప్పుడు ఆయమ్మ వాళ్ళకు కూడా ఎంత సౌకర్యంగా ఉందంటే చాలా బాగుంది. వాటర్ ఫెసిలిటీ కావచ్చు, అందులో అన్నీ ప్రొవైడ్ చేశారు. మంచిగా టైల్స్ కానీ సెల్ఫ్లు కానీ అన్నీ వేసారు. మినిమం ఇది ఇంకో షెడ్ కూడా వేయించారు. షెడ్ లేకుండా అక్కడి వరకే ఉంటుండే, ఇదంతా ఓపెన్ ప్లేస్ ఉంటుండే, కోతులతోటి కొంచెం ఇబ్బందిగా ఉండే. సో దానివల్ల మేడం గారి కోరగా మాకు మేడం గారు ఇవన్నీ చేయించారు. దీనికి 50,000 వరకు ఖర్చు అయింది. ఇంకా ఏది చేయించాడన్నా అని మేడం గారు ముందుకు వస్తున్నారు. అది మాకు చాలా ఆనందంగా ఉంది. అక్కడ బాత్రూమ్స్ కూడా బాగాలేకుండే, చాలా ఇబ్బంది అవుతుండే. బాయ్స్ కంటే ఏం కాదు కానీ లేడీస్కి చాలా, గర్ల్స్కి కానీ మాకు కానీ చాలా ఇబ్బందిగా ఉండే, అసౌకర్యంగా ఉంటే మేడం గారు ఫస్ట్ అదే ఇంపార్టెంట్, ఆడవాళ్ళకి బాగుండాలి, ఏదైనా అందులో మంచిగా ఉండాలి అన్నట్లు తను చేయించారు. చాలా అంటే చాలా ధన్యవాదాలు మేడం. ఇట్లాంటి స్కూల్లో అందరూ ఇట్లా ముందుకొచ్చి చేయాలి మేడం లాగా అనుకుంటున్నాం. మళ్ళీ హ్యాండ్ వాష్ కూడా పిల్లలు వచ్చి ఇబ్బంది పడవద్దు,
బయటకు వచ్చి కూడా అంత వాష్రూమ్ వెళ్ళొచ్చిన తర్వాత హ్యాండ్ వాష్ ఉండాలి అని హ్యాండ్ వాష్ కానీ అక్కడ హ్యాండ్ వాష్ది అది పెట్టించారు. అంతా బాగుంది. దానికి కూడా మినిమం 50,000 దాకా ఖర్చు వచ్చింది మాకు. మేడంకి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ స్కూల్లో మనది కిటికీలు విండోస్ పాడైన ఉండే సార్. మేడం వాష్రూమ్స్ వీటన్నిటితో పాటు మేము ఇట్లా చెప్పగానే విండోస్ చేయించింది. అలాగే వాల్ పెయింటింగ్, పిక్చర్ పెయింటింగ్ సార్. ప్రతి క్లాస్లో క్లాస్ రూమ్ టెక్స్ట్ బుక్ రిలేటెడ్గా పిక్చర్ పెయింటింగ్ వేయించింది. చాలా అంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది సార్. లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ చాలా బాగుంది స్కూలు. అందరూ దయచేసి స్కూల్కి రావాలని కోరుకుంటున్నాం. ఈ ఫెసిలిటీ కల్పించిన మేడంకి చాలా ధన్యవాదాలు సార్. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా. సిరాలు లక్ష వంపదా, చిరాక్షరాలు రాయదా. నిసీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా. నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా. హాయ్, ఏం పేరు? సువిద్య. ఎట్లుంది మీ స్కూలు? చాలా బాగుంది. ఏం చెప్తాడు మీ స్కూలు? ప్రైవేట్ స్కూల్కి మీ స్కూల్కి ఏం డిఫరెంట్? ప్రైవేట్ స్కూల్లో చాలా డబ్బులు ఎక్కువ అవుతున్నాయి. ఇందులో గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తున్నాయి. అన్నీ చాలా అందంగా పునరుద్ధరించుతుంది శీలారెడ్డి మేడం. ఓకే, మేడంకి ఏం చెప్తావు? మేడంకి ఏం చెప్తావు? థ్యాంక్ యూ. ఓకే, ఇంకేం కావాలి మీ స్కూల్లో మీకు? అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇంకేమైనా కావాలన్నా? ఏమద్దు. కల్పించిన మా మేడంకి మేము ఒకసారి మేడంని చూడాలనిపిస్తుంది మాకు. ఏం చెప్తావు అమ్మా? కనిపించండి మేడం. థ్యాంక్ యూ చెప్తా. ఎందుకు? ఇవన్నీ ఫెసిలిటీ చేయించింది. ఏమేం చేయించారు? డ్రాయింగ్, పెయింట్, లైబ్రరీ, షెడ్, ఓకే, ఇంకా అన్ని ఫెసిలిటీస్ చేయించారు. మంచిగా మీ స్కూల్ నచ్చిందా? విండోస్, డోర్స్ అన్నీ వేయించారు. ఓకే,
వాష్రూమ్స్ కూడా మంచిగా చేయించారు. ఇదే కదా నీ కథ ముగింపు లేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపు లేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ ప్రైవేటు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను రూపొందించిన సంకల్పంతో కూడా ఇదే గ్రామంలో తమ పిల్లలు చదవాలి, అలాగే ఎలాంటి విద్యను తమ పాఠశాలలో అందుతుంది, మౌలిక వసతులు ఏ విధంగా ఉన్నాయని వివరించడానికి స్థానిక గ్రామస్తులు, పాఠశాల తల్లిదండ్రులు మనతో ఉన్నారు. చెప్పండి సార్, అంటే మీ పిల్లలు ఇక్కడే చదువుతున్నారా? ఎట్లా ఉన్నాయి ఫెసిలిటీస్? ఎట్లుంది? మా బాబు 10th క్లాస్ అయిపోయింది, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చేస్తుండు, ఇక్కడనే చదివిండు. మా పాప ఇప్పుడు 5th క్లాసు, సువిద్య. నాన్నని, నా పేరు నరేష్. ఓకే, ఎట్లా ఉన్నాయి ఫెసిలిటీస్? ఎట్లా? ఫెసిలిటీస్ చాలా బాగున్నాయండి. గవర్నమెంట్ ఎట్లా ఉన్నదంటే ప్రైవేట్ కంటే బాగున్నది, అందరికీ తెలియాలని నేను చెప్తున్నానండి. డెవలప్మెంటు మన ఎంపీ నారాయణ రెడ్డి గారి కుమార్తె శీలారెడ్డి గారు చొరవ తీసుకొని చేశారు, చాలా బాగా చేశారు. ఇంకా వీలైతే ఇంకా మేము కూడా చేయమని చెప్తున్నామనండి ఆమెకు. మీరు గ్రామస్తులకు ఏం చెప్తారు? గ్రామస్తులకు ప్రైవేటుకు పంపకండి, డబ్బులు వేస్ట్ చేసుకోకండి, గవర్నమెంట్కి పంపండి. కావాలంటే మీరు వచ్చి చూడండి, టీచర్స్ని ఇంకా ఎవరినైనా అడగండి, అడిగి ఇక్కడ జాయిన్ చేస్తారా ఇంకా చూడండి. ఈ సుంకిడే గ్రామం విలేజ్లో మన హై స్కూల్, ప్రైమరీ స్కూల్లో మన నారాయణ రెడ్డి కుమార్తె గారు శైలారెడ్డి గారు మన సుంకేడ్కు చాలా హెల్ప్ చేస్తున్నారు, డొనేషన్ కూడా చేశారు. కాబట్టి మన సుంకేడే విలేజ్ మన హై స్కూల్ని కానీ చాలా అభివృద్ధి చెందించారు. కావున ప్రతి ఒక్కరు పేరెంట్స్ ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు ఈ స్కూల్లో చూసి పేరెంట్స్ ప్రైవేట్ స్కూల్ తోలేయకుండా ఈ మన గవర్నమెంట్ స్కూల్ తోలేయాలని వీడియోస్ నుంచి మన నారాయణ రెడ్డి కుమార్తె తరపు నుంచి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంత మంచి కార్యక్రమాలు జరుగుతున్న శీలారెడ్డి గారికి కృతజ్ఞతలు, వీడిసి నుంచి కృతజ్ఞత తెలుపుతున్నాము. నా పేరు సాయిరెడ్డి. తల్లిదండ్రులు ఒకసారి వచ్చి మన గవర్నమెంట్ స్కూల్ ఎట్లా ఉన్నది, ఎంత మంచిగా చేస్తున్నారు, విలేజ్ వాళ్ళు సుఖ దాతలు ముంగడికి వచ్చి ఇది ఒకటి అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. శీలారెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇదే కదా నీ కథ ముగింపు లేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపు లేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. ముఖ్యంగా నారాయణ రెడ్డి గారికి, షీలా మేడం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నారాయణ రెడ్డి గారు చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి మా విలేజ్కి. దానివల్ల ఆమె కూతురై పుట్టినందుకు మీరు కూడా మా విలేజ్కి అసలు దాదాపు 15 lakhs నారాయణ రెడ్డి గారు 10 lakhs పెట్టి ప్రహారీ కూడా కట్టించారు. మళ్ళీ ముఖ్యంగా మీరు కూడా 15 lakhs పెట్టి పిల్లలకి చెదలు పట్టిన కిటికీలు అవన్నీ బాగా చేయించిన మేడం. నా హృదయపూర్వక మా విలేజ్ తరపు నుండి మా అందరి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.